ప్రియమైన శివభక్తులందరికీ నమస్కారం. హరహర మహాదేవ. ఈ విశ్వాన్ని సృష్టించిన, స్థితిలో నిలిపిన, లయలో కలిపే పరమశక్తి ఎవరు అంటే అది మన పరమశివుడే, మన శివయ్యే. శివుడు అంటే కేవలం దేవుడు మాత్రమే కాదు. శివుడు అంటే ఒక తత్వం, శివుడు అంటే ఒక చైతన్యం, శివుడు అంటే మనలో ఉన్న శాంతి. మనందరికీ దేవుళ్ళని చూస్తే అలంకారాలు, ఆభరణాలు, వైభవాలు కనిపిస్తాయి. కానీ శివయ్యని చూస్తే మనకు అలా అనిపించదు. ఎందుకంటే శివయ్య వస్త్రం పులి చర్మం, ఆయన మెడలో నాగాభరణం, అందరూ భయపడే పాముని ఆయన ఆభరణంగా ధరిస్తాడు. శ్మశానంలో నివాసం, జటలో గంగమ్మ. ఇది మనకు చెబుతుంది శివుడు మనకు ఇస్తున్న బోధ ఏంటి అంటే బయటి ఆడంబరాలు కాదు, మనలో నెలకొన్న శాంతి, మనం ఎంత మనశ్శాంతిగా ఉన్నామన్నది ముఖ్యం. శివయ్య శక్తి ఎంత అపారమైందో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. సముద్ర మథనం సమయంలో ఆలాహలం విషం బయటకు వచ్చినప్పుడు దేవతలంతా భయపడ్డారు, అసురులు భయపడి పారిపోయారు, రాక్షసులు భయపడి పారిపోయారు. అప్పుడు ముందుకొచ్చింది ఎవరు? మన నీలకంఠుడు, మన శివయ్య. విషాన్ని తాగి విశ్వాన్ని కాపాడాడు. ఇది కథ కాదు మిత్రులారా, సందేశం. ప్రపంచం కోసం బాధను తనపై వేసుకున్నవాడే భగవంతుడు. ప్రపంచానికి ధ్యానం, యోగం, ప్రాణాయామం ఇవన్నీ బోధించిన మొదటి గురువు శివుడే. శివుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న రూపం మనకి ఏం చెబుతుంది? ఈ విషయం తెలుసుకుందాం. బయటి పరిస్థితులు ఎంత కల్లోలంగా ఉన్నా నీ మనసుని మాత్రం ప్రశాంతంగా ఉంచుకో అని చెబుతుంది. కాబట్టి నిర్మలంగా ధ్యాన స్థితిలో ఉండడానికి ప్రయత్నించాలి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం సాధారణ మంత్రం కాదు. అది పంచభూతాలకి ప్రతీకలు. నా భూమి, మా జలం, సి అగ్ని, వా వాయువు, యా ఆకాశము. అంటే ఈ మంత్రం జపిస్తే మన శరీరం, మనసు, ప్రాణం అన్నీ సమతుల్యమవుతాయి. ప్రతిరోజు 108 సార్లు ఓం నమశివాయ అని జపించండి. మీ జీవితం ఎలా మారుతుందో మీరే గమనించండి. శివుణ్ణి భోలేనాథుడు అంటారు. ఎందుకో తెలుసా? ఆయనకు పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక చుక్క నీరు, నిజమైన భక్తి ఉంటే చాలు, ఆయన ప్రసన్నుడైపోతాడు. మీ కోరికలు తీరిపోతాయి, మనశ్శాంతి లభిస్తుంది, వెంటనే కరుణా కటాక్షాలు ప్రసాదిస్తాడు. ఇంత సులువుగా ప్రసన్నమయ్యే దేవుడు శివయ్య ఒక్కడే. ఈరోజు మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు చూడండి. ఒత్తిడి, ఆందోళన, అసూయ, ద్వేషం, కోపం, క్రోధం. ఇవి ఈరోజు మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం. ఎందుకంటే శివుడు అంటే శాంతి, శివుడు అంటే శూన్యం, శివుడు అంటే విముక్తి, శివుడు అంటే చైతన్యం. అందుకే రోజు కేవలం 5 నిమిషాలు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనుక పఠించగలిగితే, జపించగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. అందరి జీవితాలు మారిపోతాయి. మారడం కూడా మీరు గమనిస్తారు, మీకు తెలిసిపోద్ది. శివుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీలోనే కైలాసం ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉంటే అదే కైలాసం, అందులోనే ఆ శివయ్య ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నీ మనసులో ఉన్నాడు, నీ గుండెల్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఎందుకంటే నీ మనసు స్వచ్ఛంగా ఉంటే అది ఆయనకి కైలాసం, కైలాసంతో సమానం. నువ్వు ఒక్కసారి ఓం నమశివాయ అని మనసారా పిలిస్తే నీ జీవితం మారిపోతుంది. మార్చగల శక్తి ఆయనకుంది. నువ్వు ఆయన్ని భక్తిగా మనసారా కొలవాలి అనుకుంటున్నావా? లేదా జపించాలి అనుకుంటున్నావా? పూజించాలి అనుకుంటున్నావా? దానికి ముందు నువ్వు పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రకృతిని గౌరవించు, ప్రకృతిని ప్రేమించు. అనవసరంగా రాయిని కూడా తన్నద్దు, అనవసరంగా రాయిని తీసి ఇలా నీళ్ళల్లో కూడా వేయొద్దు. అనవసరంగా ఒక జీవిని హింసించొద్దు. ఎందుకంటే ప్రకృతిని ప్రేమించు ముందు, అప్పుడు ఆయన నీకు దగ్గర అవుతాడు. ఈ భూమి మీద మనం జీవించడానికి మనకు ఎంత హక్కు ఉంది, అలాగే ప్రతి జీవికి ఉంటుంది. ప్రతి జీవిని గౌరవించు. చీ అనొద్దు, దేన్ని చూసి చీ అనొద్దు, దేన్ని హింసించకూడదు. ఇది ముఖ్యంగా పాటించాలి. అప్పుడు నువ్వు జపించే ఓం నమశివాయ పంచాక్షరి మంత్రం అది
ఎంతో పవర్ఫుల్గా పనిచేస్తుంది. అది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటే నీకు ఏది కావాలంటే అది నీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. నువ్వు కోరుకోవడం, శివయ్య ఇది పరిస్థితి, అడగడమే నీ పని, అడగడమే నీ వంతు, అన్నీ జరిగిపోతాయి. నువ్వు ఆశ పడుతున్నావు అంటే నువ్వు అర్హుడు అయి ఉండాలి కదా. అందుకు నువ్వు ప్రకృతిని ప్రేమించు. చెరువు దగ్గరకో నది దగ్గరకో వెళ్తావు, అక్కడ రాళ్ళు తీసి అందులో వేస్తావు. నువ్వు ప్రకృతిని ఏం డిస్టర్బ్ చేయొద్దు. ప్రశాంతంగా ఉన్న నీళ్ళలో రాయేస్తావు. డిస్టర్బెన్సేగా, డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ రాయికి డిస్టర్బెన్సే, అక్కడ చెరువులో జలానికి డిస్టర్బెన్సే. సో నువ్వు క్రియేట్ చేస్తున్నావు. అవి మానే. సరదా కోసం రాళ్ళు తన్నడం, చేమే కదా అనడం కాదు. సృష్టిలో ప్రతీదీ కూడా పర్పస్ ఉంటుంది. నువ్వు గౌరవించు, అప్పుడు శివయ్య వెంటనే పలుకుతాడు. నువ్వు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆడంబరంగా పూజలు చేయవసరం లేదు. నువ్వు ప్రశాంతంగా ప్రకృతిని ప్రేమిస్తూ నిలకడగా ఉంటే చాలు, అన్ని పనులు జరిగిపోతాయి. నువ్వు కోరుకున్నవన్నీ వస్తాయి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఎప్పుడూ నీ మనసులో నడుస్తూనే ఉండాలి. నువ్వు ఏది కోరుకున్నా జరిగింది. ఆయనకి దగ్గర అవ్వాలంటే ప్రకృతిని గౌరవించాలి. ఇది మొదటి నియమం. ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. నీ వల్ల ఎవరికి హాని కలగకూడదు. ఇది అందరూ చెప్పరు, ఎందుకంటే చెప్పాల్సిన అవసరమే ఉంది, నీకు తెలిసేమో. కానీ నేను గుర్తు చేస్తున్నాను అనుకోండి. ఎవరిని అనవసరంగా నిందించకూడదు, గౌరవంగా ఉండాలి. సృష్టిలో ప్రతి జీవి పట్ల అలాగే. కుక్క అని చిన్న చూపు ఉంది, కుక్కే కాలభైరవుడు అంట కదా. అలాంటప్పుడు ప్రతి జీవిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. చివరిగా సెలవు తీసుకునే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, టోటల్ సపోర్ట్ అనుగ్రహించండి. థ్యాంక్ యూ సో మచ్.